ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కిందన ఒక 50 to 60% స్కూల్స్ బాగు చేశారు. అట్టెట్ట బాగు చేస్తారు అని ఒకటి, అదేంటిది అయినా అక్కడ బాలేదు అని రాస్తాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఇంటి దగ్గరికి, పేదవాడి ఇంటి దగ్గరికి సేవలు అందించడానికి సంబంధించి ఇంతవరకు ఎవరన్నా ట్రై చేశారా? అన్న క్యాంటీన్ అనేది పెట్టింది పేదల కోసం, ఖచ్చితంగా అది గొప్ప విశేషమే కదా. రాస్తున్నాం కదా ఇప్పటికి కూడా, అన్న క్యాంటీన్ పేదలకి నోట్లో బొద్దని. మరి అదే పేదవాడి ఇంటి దగ్గరికి డబ్బులు వెళ్తే పేదవాడికి న్యాయం జరిగినట్ట కాదా? బట్ ఆ వాలంటీర్ వ్యవస్థ దిగిపోవాలి. అట్లాగే ఇళ్ళు పేదవాడికి ఇస్తే అది తప్పు. తాజాగా వాళ్ళకి పర్మనెంట్ దాన్ని ఏది రిజిస్ట్రేషన్ చేస్తుంటే అది తప్పు. ఆంధ్రప్రదేశ్లో పేదవాడిగా పుట్టడం అన్నటువంటిది అతిపెద్ద శాపం. ఎందుకు అంటే ఇక్కడున్న పెత్తందారులు మోతుబరుల వల్ల కాదు, వాళ్ళు సర్దుకుంటున్నారు, వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు. పత్రికల వల్ల పేదవాడనేవాడు పేదవాడిగానే ఉండాలి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే, వ్యాపారస్తులకి తమ కొట్లలో గుమస్తాలు 3-4 వేలకి దొరకాలి, 10,000 అడుగుతున్నాడంటే దాని వెనకాల కారణం జగన్ ఇచ్చే పథకాలు. కాబట్టి వాళ్ళని దించాలి. సరే, జగన్ దించాలన్నటువంటి కాన్సెప్ట్ ఖచ్చితంగా ఆ వ్యాపారస్తుల్లో ఎక్కువగా ఉంది, నో డౌట్ ఎట్ ఆల్. అదే సందర్భంలో పత్రికల ద్వారా పేదవాడి ఇంటి దగ్గరికి పథకాలను ప్రతి దాని మీదనే విషయం చెబుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ప్రతి పథకం మీద విషయం చెబుతూ ఉన్నారు. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, అంటే నేరుగా అకౌంట్లోకి అది డబ్బులు పడేది. దాంట్లో ఏం అవినీతి చేయాలా? చేతికి క్యాష్ ఇస్తుంటే అందులో 1000 తిన్నారు, 2000 తిన్నారు అనుకుంటారు. వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడుతుంటే ఏముంటుంది? ప్రభుత్వాలు తాము తినాలనుకుంటే 20 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పి 80,000 ఇచ్చి 20 లక్షలు అని చెప్పుకున్నట్టు చెప్పుకోవచ్చుగా. అలా కాదు కదా ఇక్కడ జరుగుతున్నది. అయినా సరే పేదవాళ్ళని రెచ్చగొట్టడం కోసం రకరకాలైనటువంటి ఎత్తుగడలు పత్రికల ద్వారా సాగుతూనే ఉన్నాయి. అది ఎప్పటిదాకా అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అర్థం చేసుకునేదాకా ముందు జగన్ని గద్దె దించేస్తే అసలు రాష్ట్రం వెంటనే స్వర్గధామం అయిపోతుంది.